వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. భారీ వర్షాల నేపథ్యంలో మహారాష్ట్రలో రోడ్డుపైకి కొట్టుకు వచ్చిన మొసలి. వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు. వరద నీటి ద్వారా ముంపు ప్రాంతాలలో ఇబ్బందులు రాకుండా చర్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వేములవాడ రాజన్న ఆలయ గోశాలను విజిట్ చేసిన సీఎం ఓఎస్టీ శ్రీనివాస్ అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు ఆలయ అధికారులతో సమావేశం. సీఎం ఓఎస్టీ కామెంట్స్. సీఎం ఆదేశాలతో రాజన్న గోశాలను సందర్శించాను. రాజన్న ఆలయానికి రాజన్న కోడలు ఎంతో ప్రాముఖ్యం. సీఎం ప్రత్యేకంగా స్వయంగా చెప్పారు. ఇదివరకు గోశాలను ఎండోమెంట్ కమిషనర్ విజిట్ చేశారు. 400 ఉండాల్సిన గోశాల షెడ్లో 1500 వరకు ఉన్నాయి. కొంత అనారోగ్యం కారణంగా కోడలు మృతి చెందుతున్నాయి. బురద నీరు లేకుండా సీసీ రోడ్డు నిర్మాణం, గోశాల ఆధునీకరణ కోసం మరిన్ని నిధులు వేచి చూస్తున్నాము. కోడెల సంరక్షణ కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మళ్లీ రైతులకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాచన్న గోశాలలో పర్మనెంట్ గా వైద్య సిబ్బందిని నియమిస్తాం. భక్తుల మనోభావాలను గౌరవించేందుకు ప్రతి చర్యలు తీసుకుంటామని అన్నారు. రివ్యూ జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు వేరే రాజన్న ఆలయాన్ని భక్తులకు శీఘ్ర దర్శనం కావింపజేయడానికి, భక్తులకు వసతి కల్పించడంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నాడని చెప్పిన మాట. దానికి అనుగుణంగా వీటీడే సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. వేములవాడ నుంచి మళ్ళీపోయిన తిరిగి రావాలనుకున్న 20 కోట్ల రూపాయలు కూడా ఓఎస్డీ గారు కూడా సమావేశంలో ఉన్నారు. వారు తిరిగి వెంటనే మంజూరు ఇప్పించడం జరిగింది. దానికి బద్దిపోచం ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశంలో ఆ డబ్బును ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ లోపల 5 మాసాల క్రితం ఇంతకుముందు మీరు అనుకున్నట్టు అన్నీ కూడా తీర్మానం చేసిన మధ్యలో ఎన్నికల కోడ్ రావడం వల్ల కొంచెం అభివృద్ధి అనేది ఎన్నికల కోడ్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైన సందర్భం గమనించాలని కోరుతూ, వారం రోజుల క్రితం గోశాలు ఉన్నటువంటి పరిస్థితి పైన వార్తలు రాగానే సీఎం ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలు, పత్రికలు వచ్చినటువంటి అంశాలు పరిగణలోకి తీసుకొని నేను, కలెక్టర్ గారు, ఈవో గారు, కొంత అధికారులు అందరూ కూడా వెళ్ళి గోశాలకు వెళ్ళి విలేకరులుగా మీరు కూడా ఉన్నారు, స్వయంగా చూడడం, అప్పుడే అక్కడ ఉన్న పరిస్థితులకు వెంటనే నిధులు మంజూరు కావాలని చెప్పని సీఎం ఆఫీసు మీ అందరూ కంటే వారికి మాట్లాడడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు కూడా మాట్లాడి ఈవో గారిని బై హ్యాండ్ ఫైల్ తీసుకొని పోయి నిధులు మంజూరు తీసుకురావాలంటే 5 రోజుల్లో కొన్ని 1,10,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం, వెంటనే అక్కడ బురదను మొరం ద్వారా కూడా మార్పు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అందులో బలహీనంగా ఉన్నటువంటి 5 మెగా హెల్త్ క్యాంప్ వెటర్నరీ డాక్టర్ పెట్టినప్పటికీ ఒక 5 ఇబ్బందికరమైన పరిస్థితి జరిగిపోయిందన్నమాట విన్నప్పుడు బాధేసింది. మిగతా వాటిని సంరక్షించాలనే ఆలోచన దేవాదాయ శాఖ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టుదల ఇక్కడ ఏది జరగకూడదు. ఎందుకంటే దేవాలయం వచ్చే భక్తులు విశ్వాసం కోడ మొక్క చెల్లించుకుంటారు. అలాంటి కోడలకు వీలైనంతగా మేలైనంతగా వసతి, వాటికి గ్రాసము లేదా ఇతరత్ర వాటికి మేలైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అనేక మంది అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వారు రావడం, స్వయంగా కొన్ని చూడడం జరిగింది. ఈ 1,10,00,000 కాకుండా అదనంగా కూడా 2 పెద్ద షెడ్లు వేయాలని చెప్పిన ఒక నిర్ణయం ఏదైతే తీసుకుని దానికి కూడా నిధులు వెంటనే వారు వెళ్ళినాక ఇస్తారనే భావన. దాంతోపాటు దేవాలయ అభివృద్ధి అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు. దానికి ప్రత్యేకంగా సీఎంఓ నుంచి సుమారుగా 2 నెలల క్రితం ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా వ్యక్తిగతంగా విజిట్ చేయడం జరిగింది. వచ్చి వారు కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలి అని ఇమీడియట్గా, అప్పుడు మనకి పీక్ సమ్మర్ ఉంది, సో అన్ని ఉష్ణోగ్రతల మధ్యలోపట మనం కోడల్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో భాగంగా వారు అప్పుడు ఇమీడియట్గా స్ప్రింక్లర్స్, తర్వాత టెంపరీ షెడ్స్, తర్వాత కావాల్సినటువంటి కర్టెన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి కోడల్ని కాపాడుకోవడం జరిగింది. అయితే ఈ కోడలు ఏంటంటే మన దగ్గర సుమారుగా 400 నుంచి 450 వరకు ఉంటే వాటిని మేనేజ్ చేయడం, వాటిని ప్రాపర్గా చూసుకోవడానికి మనకు ఉన్నటువంటి వసతులు సరిపోతాయి. కాకపోతే అవి ఇప్పుడు 1500 వరకు అవడం జరిగింది.
అయినా కానీ వీలైన కాటికి వాటి వయసును బట్టి, వాటికి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, వాటికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ను బట్టి అవి కొత్తగా వస్తే 21 రోజులు క్వారంటైన్లో పెట్టి వాటి ఆరోగ్య స్థితిగతులను చూసి ఆ తర్వాత వాటిని మెయిన్ పూల్లోకి తీసుకురావడం. ఏ కోడలు అయితే చాలా బలహీనంగా ఉన్నాయో వాటన్నిటిని సెగ్రిగేట్ చేయడం వల్ల వాటికి ఆహారం సరిగ్గా అందేటట్టుగా, అలాగే బలంగా ఉన్నటువంటి మాత్రమే ఆహారం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా సెగ్రిగేట్ చేసేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అలాగే మనకి వెటర్నరీ డాక్టర్స్ తోటి వాటికి కావాల్సినటువంటి టీకాలు కానీ మందులు కానీ వీటన్నిటిని ఏర్పాటు చేయడం. న్యూట్రిషియస్ ఫుడ్, ఒకవేళ కనుక గ్రీన్ ఫాడర్ దొరకకపోతే మనకు కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది కూడా అవైలబుల్గా పెట్టడం. వాటిని నీట్గా మెయింటైన్ చేయడానికి అవసరమైతే ఒక 50 మందిని రోజు దినవారీ కూలీలుగా మనం తీసుకొని వాటన్నిటిని మనం ఒక పద్ధతిగా పెట్టడం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కౌ డంగ్ని మనం ఒక ప్రాపర్ యూసేజ్లో మార్చుకోవడానికి మనం బయోగ్యాస్ ప్లాంట్ పెట్టడం. ఈ బయోగ్యాస్ ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని మనకు అటు హాస్పిటల్కి ఇటు మనకు ఉన్నటువంటి గోశాలకి వాడుకోవడం. ఇట్లా అనేక చర్యలు తీసుకున్నా కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండడం అనేటువంటిది గమనిస్తున్నాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వారు ఈ రోజు నన్ను తేజోమయానంద స్వామీజీ 74వ జన్మదిన వేడుకలు కర్నూలులోని చిన్మయ మిషన్లో ఘనంగా నిర్వహించారు. స్వామీజీ జన్మదినం సందర్భంగా చిన్మయ మిషన్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ పాల్గొని ఆధ్యాత్మిక శక్తి గురించి వివరించారు. నిత్యం దైవ చింతన, భగవంతుని శ్లోకాలు పలకడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని శంకర్ శర్మ తెలిపారు. చిన్మయ మిషన్ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆయన ఆధ్యాత్మిక పుస్తకాలను పంపించేశారు. ఈ కార్యక్రమంలో సుప్రేమానంద సరస్వతి, విజయ్ కుమార్ రెడ్డి, నగ్నూరు శ్రీనివాస్, రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో అందుకని ఈరోజు మనం అందరం కూడా పూజ్య గురూజీ వారి యొక్క ప్రతిమని ఇక్కడ ఏర్పాటు చేసుకుని, స్వామీజీ వారు ఉన్నారు. ఓకే, స్వామీజీ వారు ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆయుష్ ఇంకా పెరగాలి. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా మరి లోకానికి హితస్సు. ఎందుకంటే పూజ్య స్వామి తేజోమయానంద వారి యొక్క ఒక బర్త్డే సాంగ్ ఉంది సార్ సంస్కృతిలో, చాలా ఎక్సలెంట్ సాంగ్ అనమాట. దాంట్లో ఏంటి అంటే పుణ్యకర్మన కీర్తిమర్జయ జీవనం తవ భవతు సార్థకం అంటారనమాట. అంటే 100 years ఆయన అంటే జీవించాలి. ప్రతి మనిషి కూడా దాంట్లో కూడా ఆనందంగా జీవించాలి అనమాట. ఒక్క లైన్ పాడదామా అందరూ కలిసి? రెడీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లోనే పింఛన్ సొమ్ము 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచడమే కాకుండా ఏప్రిల్, మే, జూన్ 3 నెలల బకాయిలు కలిపి పింఛన్ లబ్ధిదారులకు 7,000 రూపాయలు అందించడం జరిగిందని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పిట్ట జానకి రామారావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో కలిసి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా జానకి రామారావు మాట్లాడుతూ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో పింఛన్ సొమ్మును 4,000కు పెంచడమే కాకుండా గత 3 నెలల బకాయిలను కలిపి చెల్లించడం జరుగుతుందని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లోనే పెంచిన 3 నెలల పింఛన్ లబ్ధిదారులకు అందజేయడం ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదని, పింఛన్ సొమ్ములు లబ్ధిదారులకు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీకి లబ్ధిదారులు, కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేస్తామంటారు, కానీ ఈ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల బరిలో దిగిన రోజే మేము ఏప్రిల్ నెల నుంచే ఈ పెన్షన్ పెంచుతామని చెప్పడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెలలో బకాయి ఉన్న 1,000 రూపాయలు, మే నెలలో 1,000 రూపాయలు, జూన్ నెలలోది 1,000 రూపాయలు కలిపి ఈ నెల పెన్షన్ తోటి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో లాగా కల్లబొల్లి మాటలు చెప్పలేదు, పెంచుకుంటూ వెళ్తానని కూడా చెప్పలేదు. ఇస్తానని చెప్పిన మాట ప్రకారం గత 2 నెలలు ప్రభుత్వం ఏర్పడింది. గత నెల 4వ తారీఖున రిజల్ట్ వచ్చింది. అదే గత నెల 13వ తారీఖున ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లోనే పెన్షన్ 3 నెలలు పెంచి ఇవ్వడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదు. దీనికి మరి కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పెన్షన్దారులందరూ కూడా వచ్చే నెల నుంచి 4,000 పెన్షన్ తీసుకుని వీళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూడాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రభుత్వ నిర్ణయానికి మేమందరం స్వాగతిస్తూ మరి ఎంతో పేద ప్రజలకు మేలు చేసే ఈ కార్యక్రమాన్ని మరి చేసినందుకు మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పెద్ద వాలంటీర్ల ఉదయం 6 గంటలకే ఇంటింటికి పింఛన్ అందజేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. పెనుమాకలో లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా విధిలేక విధిలేక విధిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి మీరేం చేస్తారు? మందు పట్టి రైతులకి కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి మరి మాకు మా ఆయన చచ్చిపోయాడు కదా సార్ అందుకని మా నాన్న ఉన్నారు. నా దగ్గర బతుకుతుందయ్యా ఇక పిల్ల చూస్తే పిల్ల కూడా వెనుక స్వామి ఇంకా పెడితే మాట్లాడేది చెప్తా ఉంటాను. అమ్మ ఈ సైడ్ డిస్టెన్స్ ఎక్కువ పడిందా? సార్ కొంచెం అనుకున్నాం సార్ అటు అమ్మ మీరు అటు అటు తిరగమ్మ. రాష్ట్రానికి పెద్ద పండుగ ముందే వచ్చింది. పెద్దింటి పెద్ద కొడుకు చంద్రన్న ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్ రూపాయలు 7,000 రూపాయలు ఏకమొత్తంగా చేతికి అందడంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఆనందంలో ఒక పింఛన్ లబ్ధిదారుడు ఉబ్బి తబ్బెత్తే చేస్తున్న ఆనంద తాండవ నృత్యం ఇది. ఓం నమ శివాయ. చంద్రన్న చంద్రన్న జై చంద్రన్న జై. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో సత్యకృష్ణ కళ్యాణ మండపంలో డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఇంటింటికి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మీదట కూడా వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరి ఇంటికి తెచ్చి పింఛన్ ఇస్తారని, అలాగే పిఠాపురం నియోజకవర్గం ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, దానికి కృతజ్ఞతగా ప్రజల రుణం తప్పక తీర్చుకుంటానని చెప్పారు. మరి ఇప్పుడు నా వరకు 20 సంవత్సరాల జీవిత కాలంలో నా ఇంటి అకౌంట్లో డబ్బును నేను చూడలేదు, కానీ పంచాయతీ అకౌంట్లో 2 రోజులు పరిశీలించడం జరిగింది. అందులో 200 కోట్లు అడ్డంగా తినేశారు అన్నారు. పంచాయతీ వ్యవస్థను మెరుగుపరుస్తానని, ప్రజలు ఎప్పుడు అందుబాటులో ఉంటానని, పిఠాపురం ఈ నియోజకవర్గంలో సొంతంగా ఇల్లు కట్టుకుని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. అలా కాకుండా చంద్రబాబు గారి ఆది నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం చెప్పండి, మీకు నచ్చింది.
నువ్వే మోదీ గారు తప్పని కొట్టాలి మనం చేసిన కృషికి. నువ్వు అర్థం చేస్తున్నావు. ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది వల్ల. అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి అని భయపెట్టేశారు అందరూ. నేను చెప్పండి ఎక్కడ ఆగింది? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మనం పంచాయతీ రాజ్లో. అంటే మనకి ఒక పిఠాపురంలోనే 620 సెక్రటరీస్ మనకు జిల్లా మొత్తం మీద. జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయం. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు మన టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగింది చెప్పండి? 2000 పెన్షన్ ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. ఈ లెక్కలు ఇట్లా ఉంటాయి, ఇవి ఉంటాయి. మీకు ఏమంటారు, ఈ హెడ్కి ఇంత ఖర్చు చేయండి, దీనికి ఎంత ట్యాక్స్ కట్టింది అంటే నా తలపోటు వచ్చేసింది. ట్యాక్స్ ఎంత కట్టాలని చెప్పలేదు. నేను నా జీవితం మొత్తం మీద పంచాయతీ రాజ్ శాఖ అకౌంట్ల మీద కూర్చుంది. నా పర్సనల్ అకౌంట్ 20 సంవత్సరాల నుంచి పై నుంచి పనిచేస్తా ఉన్నాను. నా అకౌంట్స్ ఇప్పుడు దాకా నా ఇన్ని లెక్క నా ఆడిట్తో కూర్చున్నది, నా అకౌంట్లు చూస్తుంది గంట ఉంటుంది, 2 గంటలు ఉంటుంది యాక్చువల్. ఏది నేను చెప్పి లాస్ట్ 20 years నుంచి నేను అడిగి ఒకటే ప్రశ్న, ఎంత ట్యాక్స్ కట్టాలి? కట్టేది ఇచ్చేది. కానీ ప్రజల డబ్బుకి వచ్చేటప్పటికి నేను మొత్తం కూర్చున్నాను. 4 గంటలు ఒక్కొక్క సెషన్లో కూర్చుంటే ఇక్కడ 3,000 కోట్లు పోయింది, ఇక్కడ 400 కోట్లు. అంటే ఆ ఫిగర్ నేను ఆడిటర్ కాదు, గుర్తుపెట్టుకున్నాను. ఆడిటర్ కాదు నేను. అలా కాదు, వాళ్ళు ఏంటంటే ఇష్టారాజ్యం పనులు అవ్వలా. నేను అడిగాను, రోడ్లు వేశారు ఇక్కడ, రోడ్లు వేశారా? మనం కరెక్ట్ చేసుకోవాలి. మన స్టేట్మెంట్ స్లోగన్ కంటే కూడా తప్పులు ఎక్కడ జరిగింది, తప్పులు భవిష్యత్తులో ఎలా జరపడం, మనం ఎలా చేయకుండా ఉన్నాం. దీని మీద నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా అకౌంట్స్నే కనీసం 2 దశాబ్దాలు ఇన్ని సంవత్సరాలు చూసుకొని నేను వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్స్ మనీ, మన జాతి వనరులు కానీ, మన జాతీయ వనరులు కానీ, మన జాతీయ సంపద కానీ, దానికోసం నేను ఆడిటర్ లాగా అయితే నేను కూర్చొని ఎత్తుకుతూ ఉన్నాను. ఇప్పుడు దీనికి దానికి తేడా ఏం చెప్పండి నాకు. ఈ 100 కోట్లు ఎటు వెళ్ళింది? ఈ మార్కెట్ యార్డ్ నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నారు? దీనికి ఏంటి? ఇట్లా అడుగుతారు పాప. అధికారులు కూడా ఇబ్బంది పడతాం, నాకు అర్థమవుతాం. నేను చెప్పాను అసలు మేము సాధించడానికి కాదండి, మన ప్రజలకి రేపొద్దున అసెంబ్లీలో నన్ను అడిగినా కానీ, రేపొద్దున ఎక్కువ నేను పబ్లిక్ మీటింగ్స్ చెప్పినా కానీ, నేను మీకు అకౌంటబిలిటీ అని చెప్పాను, మీకు అదే అకౌంటబిలిటీ అని తీసుకొస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖ నేను చెప్తున్నా, పంచాయతీ రాజ్ శాఖ మొత్తం రూరల్ 70% రాష్ట్రంలో పంచాయతీ శాఖ పరిధిలో ఉంటాయండి, పిఆర్ మినిస్ట్రీ. నా కోరిక ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మనం 100% ఎలా కొట్టామో స్ట్రైక్ మీరు 21 ఎలా కొట్టామో అలాగా రక్షిత మంచినీరు అసలు లేని గ్రామం లేదు అని అనిపించుకోవాలి నా కోరిక. ఎంత సాధ్యపడద్ది అనేది నిధులు, నా విల్లో పవర్, నా విల్లో శక్తి ఉంది, నా సంకల్పంలో శక్తి ఉంది, వనరులు, బడ్జెట్, మిగతా వాళ్ళందరూ కలిసి విధానాన్ని బట్టి ఒక్క గ్రామం కూడా లేకుండా, అసలు రక్షిత మంచినీరు లేకుండా ఒక గ్రామం లేదు అది అనిపించుకోవాలి. అలాగే ఎక్కడో మారుమూల అరకులో ఇంకా డోలీలు కట్టుకొని గర్భిణీలను తీసుకొచ్చి పోవాలి. నా కోరిక ఏంటంటే, నేను ప్రజా పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగాను. అరకుకి వెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి. అక్కడ నేను వారి కష్టాలు చూడాలి. నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. పిఠాపురం ప్రజలకు నేను ఎందుకు ఇంత రుణపడి, నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ, ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోలే. కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలా నేను అలాంటి అవ్వాలని అనుకున్నాను. నేను దానికోసం ప్రయత్నం చేశాను. నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు. కానీ ఈరోజు నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకు వేసాం, సరైన కూటమికి వేసామని మీరు గర్వపడాలని ఉంటుంది మేము చేసే పాలన.
కర్నూలు నగరంలోని సుశీల నేత్రాలయ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాలతి మాట్లాడుతూ మా సిరి సేవ సమితి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మనీషా, లీల, సుశిష్ణ, అనుషారెడ్డి, సునీత, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మాసిరి సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ సుధాకర్ గారి సార్ దగ్గర సుశీల నేత్రాలయం తరఫు నుంచి ఉచిత కంటి వైద్య శిబిరం మాసిరి సేవా సమితి తరఫున పదవస్థ నిరీక్షణాప వీధిలో ఏర్పాటు చేయడం అనేది. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము మాసిరి సేవ తరఫున ఇలాగ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. ఈ సందర్భంగా మాకు ఈ సార్ గారితో కన్సల్ట్ అయ్యి ఇక్కడ ఏరియాలో ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ మాసిరి సేవా సమితి అధ్యక్షురాలు, ఉపాధ్యక్షులు మా అన్నయ్య రవిశంకర్, మా భర్త గారు, మా తమ్ముడు, ఈ టీంలో మాకు కావాల్సిన వాళ్ళు అందరూ ఉన్నారు. దీనికి అందరూ సహకారం అందిస్తున్నారు. ఇలాగ మేము మంచి ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు కూడా ఇలాగే చేస్తుంటామనుకున్నాం. ఈరోజు అనుకున్న సంఖ్యలో 25 మంది వరకు ఇప్పటి వరకు వచ్చారు. ఇంకా సమయం ఉంది కాబట్టి వచ్చే సంఖ్య పెరుగుతుంది. వాళ్ళకి ఉచితంగా కళ్ళద్దాలు అందజేయడం జరుగుతుందండి. ఆపరేషన్ చేయాలా అనుకున్న వారికి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వస్తే సుశీల నేత్రాలలో సార్ వాళ్ళు ఉచితంగా ఆపరేషన్ చేస్తామన్నారు. మా సేవా సమితి తరఫున ఈ కార్యక్రమానికి పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. అవ్వతాత కళ్ళల్లో ఆనందం ఇచ్చిన హామీని నెరవేర్చిన చంద్రబాబు, దివ్యాంగులకు 6,000, తీవ్ర అనారోగ్యంతో మంచాన ఉన్న వారికి 15,000, కిడ్నీ తలసేమియా బాధితులకు 10,000 ఎన్టీఆర్ భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వతాతలకు 4,000 పెన్షన్ 2024 ఎన్నికల్లో ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ జూలై 1వ తేదీన అవ్వతాతలకు 7,000 రూపాయలను సచివాలయ ఉద్యోగులు ఇస్తున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్య వేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో జరిగిన పెన్షన్లో అవ్వతాతలు మంత్రి టీజీ భరత్, ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అట్లా పైకెత్తరా అత్తడు హుషారుంది. ఎన్నికలలో హామీ మేరకు సీఎం చంద్రబాబు 3వ సంతకం చేశారు. జిల్లాలో 2.45 లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం కలుగుతుంది. సామాజిక భద్రతా పింఛన్ 4,000 పెంచుతూ సీఎం చంద్రబాబు నాయుడు 3వ సంతకం చేశాడు. తెలియగానే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆనందం ఎల్లువెత్తారు. అలాంటిది ఇప్పుడు రేపే ఆ 7,000 తీసుకునే పెన్షను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ రేపే నెరవేరుతుంది. కాబట్టి అవ్వతాతల్లో సంతోషం, వాళ్ళ కళ్ళల్లో వెలుగు చాలా ఉంది. అందుకోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రి అయిన మన కర్నూలు టీజీ భరత్ సార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు చేస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు గవర్నర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో తన కార్యవర్గ సమావేశం భరత్ కుమార్ అజయ్ జైన్ అధ్యక్షతన ప్రమాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శైలేంద్ర, సుమన్ కుమార్, యోగేష్, కేవి సుబ్బారెడ్డి, రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకంతా హాస్పిటల్ కాడ భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది. మరి అట్లాగే ఏవైతే ఈరోజు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నెల్లూరులో $10,000 అక్కడ మరి పేదవాళ్ళు ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకంతా నిత్యావసర సరుకులు, వస్తువులు అందించడం జరిగింది. మరి అట్లాగే ఏవైతే ఈరోజు ప్రజలు మరి అంధత్వ నివారణ కోసం, అట్లాగే డయాబెటీస్ అతిపెద్ద వ్యాధిగా ఈరోజు ప్రపంచంలో కనపడుతుంది, దాని నివారణ కోసం, అట్లాగే చైల్డ్హుడ్ క్యాన్సర్ని నివారించడం కోసం మరి ఇటువంటి అనేక గ్లోబల్ కాజెస్ తీసుకుని మరి ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది. అందుకే లయన్ లీడర్స్ అంటే ఏ ఆఫీసర్ అయినా, ఏ ప్రభుత్వమైనా మరి ఖచ్చితంగా వాళ్ళతో కలిసి పనిచేయాలి అనేది ఇక్కడికి వచ్చిన కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ను కూడా మా లయన్ లీడర్స్ లయన్స్ క్లబ్ తరఫున కలిస్తే ఖచ్చితంగా రెడ్ క్రాస్ మీరు కలిసి పేదలకు సహాయ సహకారాలు అందించడని ఈ జిల్లా కలెక్టర్ కూడా ప్రశంసించడం నిజంగా మేమందరం లయన్స్ క్లబ్లో పనిచేసినందుకు మేమంతా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా పేదవాళ్ళ కోసం అనేక సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లాంగ్ లీవ్ లయనిజం.
కొడుమూరు టీడీపీ సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు కొడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు కొడుమూరు నియోజకవర్గం మునుగాలపాడు గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి 4,000 పింఛన్ గత 3 నెలల వెయ్యి చొప్పున కలిపి కూడా మొత్తం 7,000 రూపాయల సొమ్మును అందజేసిన మణిబాబు, సుంకన్న, ఎర్ర పక్కీరన్న, మహేష్ గౌడ్, కుమార్ అయ్యన్న మరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. డబ్బులు వద్దంటే మీ కొడుకున ముందు ఇచ్చారు. గ్రాంటీ రావడానికి రావు కాదు నాకు ఇది ఒక పర్సెంట్ నీకు లేదు నేను వెళ్ళిపోతేనే అమ్మంటే తంబో ఏ బాబా ఇల్లు ఉన్నట్టు పెట్టున్నారు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.